వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ లబ్ధిదారులకి న్యాయం చేస్తున్నారు. ఒరిజినల్ అలాటీస్ 21 22 ఉన్నారు. ఫిగర్ తెలీదు. వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. ప్లస్ సుప్రీంకోర్టు ఏమొచ్చింది, వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం చూపించండి లేదా 9% వడ్డీ కట్టమని చెప్పింది. అది చేయలేదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించలేదు. వేరే థర్డ్ పార్టీకి వీళ్ళు అమ్ముకున్నారు. అది 3,000 3,500 రూపాయలకి అమ్మారు ఉడవాళ్ళు. గది 50,000 60,000 రూపాయలు ఉంది. జనవరి 9వ తారీఖునే నేను మా TDLPలో ఈ క్వశ్చన్ ఇచ్చొచ్చాను. ఒక పత్రిక వాళ్ళు అది ఉంది ఇది ఉంది ఏమన్నా ఉంటే నిరూపించండి. రెడీ, ఏ సెషన్ అయినా రెడీ, రాజీనామాకైనా రెడీ. మేము హైదరాబాద్ వెళ్ళిన మాట వాస్తవం. 25 లక్షల రూపాయలు నేను మోపిదేవి వెంకటరమణ గారికి నా ద్వారా ఇచ్చినట్టు మీరు నిరూపిస్తే కొన్ని పత్రికలు వాళ్ళు రాస్తున్నారు. మేము రాజీనామాకైనా సిద్ధం, వాళ్ళకి 25 లక్షలు నిరూపిస్తే ఆ పత్రిక వాళ్ళకి కూడా 25 లక్షలు ఇవ్వడానికి సిద్ధం. అగత్యం లేదు, అవసరం కూడా లేదు నాకు కానీ మా శాసనసభ్యులకు కూడా. ఆయన తరఫు కూడా నేను చెప్తా ఉన్నా, అలాంటి ఆరోపణ నిజమని నిర్ధారించినప్పుడు ఆయన కూడా ఇమ్మీడియట్ గా రిజైన్ చేసి బయటకు వెళ్తానికి సిద్ధం.